Hi viewers, welcome to YTS Tutors. We are giving career guidance. So in this video I want to say ఏం చెప్పాలనుకుంటున్న డిగ్రీ తర్వాత బిఎడ్ పీజీ ఏది బెటర్. సో మీరు డిసైడ్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోను ఎండ్ వరకు ఫాలో అవ్వండి. ఫాలో అయితే యూ కెన్ డిసైడ్ ఈజీలీ. సో విచ్ ఈస్ బెటర్ ఇఫ్ యూ వాంట్ టు గో బిఎడ్, ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ పీజీ. సో నౌ యూ విల్ సీ డిగ్రీ బేస్లో జనరల్గా బిఏ, బిఎస్సి, బీకామ్, బీజెడ్సి ఈ గ్రూప్స్ చదివినాం అనుకోండి. ఇంకా నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఆర్ దేర్ ఇన్ డిఫరెంట్ కాలేజెస్లో. బ్యాచిలర్ లెవెల్లో నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఆర్ దేర్. సో హియర్ ఏ డిగ్రీ బిఏ, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్, బీజెడ్సి. సో ఈ పీజీ, బిఎడ్ ఏది అవసరం లేకుండా కూడా వీ కెన్ గెట్ ఈజీలీ జాబ్. సో ఈ డిగ్రీ బేస్లో గ్రూప్ 1, Group 2, see all groups, Group 3, Group 4. ఈ 4 గ్రూపులు టీఎస్సి, పిఎస్సి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ 4 గ్రూపులలో వచ్చే జాబ్స్కి ఎలిజిబుల్ డిగ్రీ, మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంది. సో నెక్స్ట్ ఈ డిగ్రీ బేస్ మీద యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దట్ ఈస్ సివిల్స్, కలెక్టర్ జాబ్ కూడా డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్ సరిపోతుంది. ఇఫ్ యూ గో ఫర్ ఎనీ జాబ్, ఐదర్ ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ is very most important. So if you studied a bachelor degree, you can get job in government or private sector easily. But if you have ఈ స్కిల్స్ కంపల్సరీ ఉండాలి. ఇంగ్లీష్, అరిథమెటిక్, రీజనింగ్, ఈ 3 స్కిల్స్ కమాండింగ్ ఉండి ఒక సబ్జెక్ట్ కమాండింగ్ ఉంటే యూ కెన్ గెట్ జాబ్ ఈజీలీ ఆఫ్టర్ డిగ్రీ ఓన్లీ. అలా కాకుండా డిగ్రీ తర్వాత జాబ్స్ నెంబర్ ఆఫ్ డిగ్రీ ఇట్స్ ఎనఫ్ ఇన్ ఇండియా, యూ గెట్ ఎనీ జాబ్. ఈ బిఎడ్ అండ్ పీజీ, ఇఫ్ యూ గో ఫర్ బిఎడ్ అనేది మెయిన్లీ టీచింగ్ ప్రొఫెషన్ వారికి మాత్రం టీచింగ్ ఇంపార్టెంట్. నేను ఒక టీచర్ కావాలనుకుంటున్నాను గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టర్లో. టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ మై లైఫ్. సో ఐ లైక్ టీచింగ్ ప్రొఫెషన్. అలాంటి పర్టికులర్గా బిఎడ్ చేస్తే టీచింగ్ ప్రొఫెషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే గో ఫర్ బిఎడ్. సో ఇక్కడ బిఎడ్ 2 years కోర్స్, తర్వాత టెట్ కానీ సీటెట్, ఈ సెంట్రల్ సీటెట్, నార్మల్ మన స్టేట్ గవర్నమెంట్ టెట్ క్వాలిఫై అయిన తర్వాత యూ కెన్ గెట్ డిఎస్సి రాయొచ్చు. గురుకులంలో టీచర్ జాబ్స్ ఉంటాయి, మోడల్ స్కూల్స్లో జాబ్, నవోదయ, ఆర్మీ పబ్లిక్ స్కూల్, నెంబర్ ఆఫ్ సొసైటీలలో కూడా జాబ్స్, టీచింగ్ ప్రొఫెషన్స్ ఉంటాయి. దానిలో ఎస్జిటి, ఎస్ఏ, టీజీటీ, పీజీటీ. నార్మల్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎస్జిటి, ఎస్ఏ అంటాం. మామూలు సొసైటీలో టీజీటీ, పీజీటీ, నవోదయ కానీ ఆర్మీ పబ్లిక్ స్కూల్ సొసైటీస్లో కానీ. సో ఇక్కడ మెయిన్గా బిఎడ్లో 2 మెథడాలజీ తీసుకుంటాం. ఈ 2 మెథడాలజీస్లో మ్యాథ్స్, వాటెవర్ ఇట్ ఈస్, ఏవైనా 2 మెథడాలజీస్, ఆ 2 మెథడాలజీస్లో ఉన్న సబ్జెక్ట్ ఆధారంగా మనము టీచింగ్ ప్రొఫెషన్ టీజీటీ, ఎస్ఏ, పీజీటీకి ఎలిజిబుల్. సో బిఎడ్ చేస్తే ఇలా ఉంటుంది. ఏమొస్తుంది ఇక్కడ, ఫస్ట్ డిగ్రీతో ఇవన్నీ జాబ్స్ అవకాశం ఉంది. ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్ కమాండింగ్ ఉండి, మిగతా ఒక సబ్జెక్ట్ కానీ ఆప్షన్స్లో కమాండింగ్ ఉంటే యూ కెన్ గెట్ జాబ్ ఈజీలీ ఇన్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టర్. ఇక్కడ బిఎడ్ చేస్తే 2 మెథడాలజీస్లో చదువుకోవచ్చు. ఆ మెథడాలజీస్లో డిపెండ్స్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ చదివిన వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, టీజీటీ మ్యాథ్స్, పీజీటీ మ్యాథ్స్, లైక్ దట్ యూ కెన్ గో. సో ఇక్కడ డిఎస్సి ద్వారా, ఇంతకుముందుకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఉంది, ఇప్పుడు గురుకులంలో సొసైటీలో టీఎస్పిఎస్సి ద్వారానే నియామకం జరుగుతున్నాయి. సో నవోదయ లెక్చరర్స్, నవోదయ టీచర్స్, ఆర్మీ పబ్లిక్ స్కూల్లో కూడా రిక్రూట్మెంట్ ఉంది సొసైటీస్లలో. సో ఇది బిఎడ్ సంబంధించి బిఎడ్ స్ట్రక్చర్. సో డిగ్రీ తర్వాత బిఎడ్ చేస్తే ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ మనకు ఇవన్నీ గవర్నమెంట్ పొజిషన్స్ జాబ్స్. అలా కాకుండా నాన్ ప్రైవేట్ సెక్టర్లో, నెంబర్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్లో ఇంకా ఈజీగా ఎలాంటి ఎంట్రన్స్ లేకుండా ఓన్లీ త్రూ ఇంటర్వ్యూ సమ్ ఇన్స్టిట్యూషన్స్ విత్ ఎగ్జామ్తో తీసుకుంటున్నారు. సో బిఎడ్ స్ట్రక్చర్ ఇది ఇలా ఉంది. ఇఫ్ యూ గో ఫర్ బిఎడ్ పీజీ, సో పీజీకి వెళ్తే లుక్ హియర్, పీజీలో ఎంఎస్సి, ఎంఏ, సైన్స్ కావచ్చు, ఆర్ట్స్లో
చేసిన తర్వాత మనకు రెండు అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. రీసెర్చ్కి వెళ్ళొచ్చు, టీచింగ్ సైడ్ రావచ్చు. యూ గో ఫర్ టీచింగ్. ఇది గవర్నమెంట్ సెక్టార్లో ఉండే పోస్టులు ఇవి. జేఎల్, డిఎల్, పిఎల్, పీజీటీ. సో జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్. సో ఇవన్నిట్లో సంబంధిత సబ్జెక్ట్లో ఎంఎస్లో ఏం చేసినా ఎంఏ కంటే ఎంఎస్సిలో ఉన్న సబ్జెక్ట్ జేఎల్, డిఎల్, పిఎల్, ఎంఏలో జేఎల్, డిఎల్, పిఎల్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ చేస్తే జేఎల్ ఇన్ మ్యాథ్స్, డిఎల్ ఇన్ మ్యాథ్స్, పిఎల్ ఇన్ మ్యాథ్స్, లైక్ దట్. సో ఇవి జేఎల్, డిఎల్ ఇవన్నీ గవర్నమెంట్ సెక్టార్లో ఉండే పోస్టులు. అలా కాకుండా ప్రైవేట్ కాలేజెస్లోకి వెళ్తే ప్రైవేట్ కాలేజెస్ అక్కడ కూడా జేఎల్, డిఎల్, పిఎల్ ఉంటాయి. బట్ శాలరీస్ గవర్నమెంట్లో ఉండే అంత స్కేల్స్ ప్రైవేట్ సెక్టార్లో నవేడేస్ ఇవ్వట్లేదు. తక్కువ శాలరీస్తో మనం తక్కువ శాలరీతో చేయాల్సి వస్తుంది. సో ఇది జేఎల్, డిఎల్, పిఎల్, పీజీటీ. సో దిస్ ఇస్ టీచింగ్ సైడ్. ఆఫ్టర్ పీజీ మనం కూడా టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలనుకుంటే ఈ జేఎల్, డిఎల్, పిఎల్, పీజీటీకి వెళ్ళొచ్చు. అలా కాకుండా రీసెర్చ్ సైడ్ యూ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. రీసెర్చ్ సైడ్ హియర్ ఆఫ్టర్ పీజీ రీసెర్చ్ సైడ్ జేఆర్ఎఫ్. మనకు సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి సిఎస్ఐఆర్, మ్యాథ్స్ సోషల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి నెట్, సిఎస్ఆర్. ఈ సిఎస్ఆర్లో క్వాలిఫై అయిన దాన్ని బట్టి గేట్ ఆల్సో దేర్. సో హియర్ సిఎస్ఆర్, నెట్, గేట్. సిఎస్ఆర్ క్వాలిఫై అయినా, గేట్ క్వాలిఫై అయినా, నెట్ క్వాలిఫై అయినా మనకు జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఆల్మోస్ట్ ఇది 20,000 to 30,000. ఓన్లీ మనం పిహెచ్డి చేసే జేఆర్ఎఫ్ ఒక ప్రాజెక్ట్ అసిస్టెంట్గా జాయిన్ అయితేనే ఇంత మామూలుగా స్టైఫండ్ ఇస్తారు. సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పిహెచ్డి, జిఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్, పిహెచ్డి తర్వాత మనము ఇక్కడ లుక్ ఇయర్ ఇదంతా రీసెర్చ్ సైడ్ ఏరియా, ఇది టీచింగ్ సైడ్ ఏరియా ఇది. సో రీసెర్చ్ సైడ్లో పిహెచ్డి తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఇవి గ్రేడ్స్. మనకు వన్స్ జాబ్ వస్తుంది అంత గవర్నమెంట్ సెక్టర్. సైంటిస్ట్ ఆల్సో మనము వెళ్ళొచ్చు ఈ కంప్లీట్ అయితే. పీడిఎఫ్ పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ మన ఇండియాలో ఐఐటీస్ ఆఫర్ చేస్తున్నాయి. ఫారిన్ యూనివర్సిటీలో కూడా మనం పీడిఎఫ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ చేసుకున్న రీసెర్చ్ అసోసియేట్ కింద పర్ మంత్ 2-3 lakhs ఇస్తారు. సో ఇట్ ఈస్ బెటర్. ఒక ఫారిన్లో ఒక 2-3 years ఉండి మనం ఎర్నింగ్ చేసుకుని మళ్ళీ వచ్చి ఇక్కడ ఏదో ఒక యూనివర్సిటీ స్థాయిలో ప్రొఫెసర్గా జాయిన్ కావచ్చు. సో ఇక్కడ ఏంటంటే పిహెచ్డి తర్వాత పీడిఎఫ్, రీసెర్చ్ అసోసియేట్, ఇండస్ట్రీస్ కూడా మనం లింక్ అవ్వచ్చు. కొన్ని మేజర్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు ఇండస్ట్రీ ఓరియంటేషన్లో వెళ్ళి ఇండస్ట్రీలో కూడా సెలవు. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ సైంటిస్ట్, లైక్ దట్. పీజీ తర్వాత ఇవి రీసెర్చ్ ఏరియాలో ఉండే అవకాశాలు. కానీ అందరికి పిహెచ్డి అయిపోతేనేమో డాక్టరేట్ అని ముందు పెట్టుకోవచ్చు, ఒక సైంటిస్ట్గా ఉండొచ్చు. బట్ సెటిల్మెంట్, సో ఈ సెటిల్మెంట్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇవన్నీ అవకాశాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ డిగ్రీ ఇది చదివినాం. ఒకవేళ మన గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలంటే Group 1, Group 2, Group 3, Group 4, విఆర్ఓ, డిగ్రీ కాదు కానీ ఇంటర్మీడియట్, దానికి పంచాయత్ సెక్రటరీ. గవర్నమెంట్ జాబ్స్ దేనికైనా డిగ్రీ అయినా ఓవరాల్ ఇండియా లెవెల్లో ఏ టీఎస్పీఎస్సీ కానీ, యూపీఎస్సీ కానీ, ఏ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కానీ మనము సివిల్స్, కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్, ఇది ఏదైనా సివిల్ సర్వెంట్స్లో ఉన్న సర్వీసెస్లో అన్నిటికీ డిగ్రీ అయినా. తర్వాత గవర్నమెంట్లో ప్రైవేట్ సెక్టార్లో కూడా జాబ్ వస్తుంది. ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్ మీద కమాండింగ్ ఉండగలిగితే మీకు ఈజీగా ఏ బీఎడ్, పీజీ లేకుండా యూ విల్ గెట్ జాబ్ ఈజ్ ఇన్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టర్. ఎప్పుడు ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్ మీద కమాండింగ్ ఉన్నప్పుడు. అలా కాదు, ఓన్లీ టీచింగే నాకు ఇంపార్టెంట్, టీచింగ్ సైడే వెళ్తాను అనుకుంటా, టీచింగ్ ప్రొఫెషన్ కావాలన్నప్పుడు బీఎడ్కి రావచ్చు. బీఎడ్లో 2 మెథడాలజీస్ ఉంటాయి. మెథడాలజీ కంప్లీట్ అయ్యి టెట్ కానీ రాసినప్పుడు మన డిఎస్సికి ఎలిజిబుల్. ఈ డిఎస్సి ఇప్పుడు ఎక్కువ లేకుండా మొన్న టీఎస్పీఎస్ ద్వారా నియామకం జరిగింది 2017లో. సో ఇవన్నీ అవకాశాలు నేను చెప్పాను. ఇప్పుడు విచ్ ఈజ్ బెటర్ అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. ఏది బెటర్ అంటే తొందరగా జాబ్ రావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీజీ తర్వాత 21 years, డిగ్రీ తర్వాత 21 years. డిగ్రీ తర్వాత 21 years ప్లస్ 2 years పీజీ అయితే 23 years వస్తుంది.
ఈ 23 ఇయర్స్కి పీజీ తర్వాత మనం ఒకవేళ పిహెచ్డి సైడ్ వెళ్తే +5 ఇయర్స్, 28 ఇయర్స్కి కంప్లీట్గా ఇట్లా సీక్వెన్స్కి వెళ్తే 28 ఇయర్స్కి పిహెచ్డి కంప్లీట్ అవుతుంది. దాని అవకాశాలు ఉన్న పిహెచ్డి తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఏ యూనివర్సిటీలో కానీ ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ ఎక్కడైనా జాయిన్ కావచ్చు. ఈ 28 ఇయర్స్ సెటిల్మెంట్ అవుతుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. వెంటనే మనకు సిఎస్ఆర్ కానీ నెట్ కానీ వస్తే 28 ఇయర్స్, 28 మ్యాక్సిమం 30 ఇయర్స్ పడుతుంది. సో ఇది సైంటిస్ట్గా కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ టెక్నికల్ ఆఫీసర్ ఇండస్ట్రీ సైడ్ వెళ్తే ఇలా ఉంటుంది పిహెచ్డి తర్వాత. సో బీఎడ్కి వస్తే బీఎడ్ తర్వాత జస్ట్ బీఎడ్ అంటే ఎంత, ఇప్పుడు డిగ్రీకి 21 ఇయర్స్ ప్లస్ 2 ఇయర్స్ బీఎడ్ చేస్తే 23 ఇయర్స్కి ఒకవేళ గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ పడితే, గవర్నమెంట్ సెక్టర్ ఇవన్నీ గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ పడితే 23 ఇయర్స్కి ఏ జాబ్ వచ్చినా ఎస్జిటి, ఎస్ఏ, టీజీటీ, పీజీటీ 40,000 కంటే ఎక్కువనే ఉంది. మొత్తం టోటల్ బేసిక్తో కలిపి 40,000 పర్ మంత్ సాలరీ ఫర్ ఎస్జిటి, ఎస్ఏ అంటే మినిమం సాలరీ 40,000 అండ్ ఎబో ఉంది. ప్రైవేట్ సెక్టార్లో ఇంత ఇవ్వరు, గవర్నమెంట్ సెక్టార్లో మాత్రం ఇలా ఉంది. సో బీఎడ్ ప్లస్ కొన్ని ఎగ్జామ్స్కి కొన్ని సొసైటీలో బీఎడ్ ఉండాలి ప్లస్ పీజీ ఉండాలి. 2 ఉంటే మాత్రమే జేఎల్కి కానీ ఎలిజిబుల్. టీజీటీ, పీజీటీ, బీఎడ్ ప్లస్ పీజీ, బీఎడ్ ప్లస్ పీజీ 2 ఉన్నప్పుడు కొన్ని ఎగ్జామ్స్లలో బీఎడ్ ప్లస్ పీజీ 2 ఉన్న వాటికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. సో ఇక్కడ ఏంటి అవకాశాలు, అసలు బీఎడ్ పీజీ బెటర్, బీఎడ్ బెస్ట్ అన్నప్పుడు ఇఫ్ యు ఆర్ కంప్లీట్లీ టీచింగ్ ప్రొఫెషన్ ఎంచుకుంటా తొందరగా సెటిల్ కావాలి. ఆఫ్టర్ బీఎడ్ తర్వాత ఏదో ప్రైవేట్ స్కూల్లో, ఒకవేళ గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ రానట్లయితే ప్రైవేట్ స్కూల్లో అయినా నేను జాయిన్ అవుతాను, తక్కువ సాలరీకైనా చేసి మా ఇంటి దగ్గర జాబ్ చేసుకుంటాను, మా ఫ్యామిలీతో నేను గడపగలుగుతాను అనుకున్నప్పుడు యూ కెన్ గో ఫర్ బీఎడ్. సో ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీ గవర్నమెంట్ జాబ్ ఆల్సో ప్రైవేట్ సెక్టార్లో స్కూల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ప్రైవేట్ సెక్టార్ ఉంది. ఆ ప్రైవేట్ సెక్టర్లో ఎక్కడొక్క దగ్గర జాబ్ చేసుకోవచ్చు. అది మీ విత్ ఇన్ టౌన్లో కూడా మీ నియర్ బై స్కూల్లో చేసుకోవచ్చు. సో అది సాలరీ సరిపోకపోవచ్చు, బట్ సాటిస్ఫై. బీఎడ్ తర్వాత నేను ఒక స్కూల్లో చేస్తున్నా, స్కూల్ టీచర్గా ప్రైవేట్ సెక్టర్లో చేస్తున్నా, ఇఫ్ ట్యూషన్స్ కానీ ఇంకా వేరేదైనా చూసుకోవచ్చు. ఇక పీజీకి వెళ్తే మాత్రం పీజీకి బాగుంటుంది. ఒకవేళ పీజీ తర్వాత డైరెక్ట్ జేఎల్, డిఎల్ కానీ ఏ నోటిఫికేషన్ వచ్చినా యూ కెన్ గెట్ హైలీ గుడ్ జాబ్ అండ్ హైలీ శాలరీ ఆల్సో. బట్ అది పడతాయా, నోటిఫికేషన్స్ వస్తాయా రాదా డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ రీసెర్చ్ సైడ్ వెళ్తే ఇట్ విల్ టేక్ 5 ఇయర్స్, మినిమం 5 ఇయర్స్ టు సెటిల్. పీజీ ప్లస్ బీఎడ్ అంటే పీజీకి 21 ప్లస్ 20, 23 ప్లస్ 5, 28 ఇయర్స్ 30 ఇయర్స్ వెయిట్ చేస్తే మీ దగ్గర పిహెచ్డి కంప్లీట్ అయి ఉంటుంది, డాక్టరేట్ ఉంటారు. మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మంచి శాలరీస్ వస్తాయి. సో ఒకసారి ఆలోచించండి, బీఎడ్ తర్వాత మీకు గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ రాలేదు, అసలు డిఎస్సి లేదు, జేఎల్ ఏమి రాలేదు. అదే పీజీ చేసారు అనుకో, పిహెచ్డి కంప్లీట్ అయి ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది, ఒక సిఎస్ఆర్ నెట్ క్వాలిఫైడ్ ఉంటుంది. మీరు ఏ యూనివర్సిటీ స్థాయిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ కావచ్చు. దానికి దీనికి డిఫరెన్స్, గవర్నమెంట్ బీఎడ్ తర్వాత జాబ్ వస్తే యు ఆర్ ద గ్రేట్. అలా కాకుండా పిహెడ్ చేసి కొంచెం లేట్ అయినా మీకు సెక్యూర్గా ఉంటుంది, మీ క్వాలిఫికేషన్కి తగ్గ శాలరీ ఇస్తారు ఎక్కడికి వెళ్ళినా. ఇక బీఎడ్ అయితే కంపల్సరీ మీరు గవర్నమెంట్ ఏదో ప్రైవేట్ ఎంత ఇచ్చినా అంత మనము కాంప్రమైజ్ చేయాల్సి ఉంటుంది ప్రైవేట్ సెక్టార్లో. అలా గవర్నమెంట్ జాబ్ వస్తే యు ఆర్ ద గ్రేట్, యు ఆర్ ద విన్నర్. బట్ పీజీ తర్వాత చేస్తే మాత్రం పీజీ తర్వాత ఒక 5 ఇయర్స్ వెయిట్ చేయండి, పిహెచ్డీకి వెళ్ళండి, రీసెర్చ్కి వెళ్ళండి, మీకు ఆపర్చునిటీస్ ఆటోమేటిక్గా మీకే తెలుస్తుంటాయి. పీజీ తర్వాత ఏమీ లేదు, పీజీ తర్వాత లేట్ అంటే ఇప్పుడు బీఎడ్ చేసిన తర్వాత వెంటనే మీకు 5 జాబ్ ఇవ్వాలని ఎవరైనా ఇస్తున్నారు? ప్రైవేట్ సెక్టర్ వెళ్తే కొంత శాలరీ ఇస్తారు. ఇట్ విల్ టేక్ టైం, 5 ఇయర్స్ వరకు మీకు ఒక 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వస్తే మీకు శాలరీ పెరుగుతుంది. ఇక్కడ పిహెచ్డీ చేయండి, రీసెర్చ్కి వెళ్ళండి, ఒక 5 ఇయర్స్ స్పెండ్ చేయండి, తర్వాత మీరు ఫారిన్కి వెళ్ళొచ్చు. జేఆర్ఎఫ్ రీసెర్చ్ పొజిషన్స్, రీసెర్చ్ అసోసియేట్, నెక్స్ట్ ఫారిన్కి వెళ్ళి పీడిఎఫ్ఎస్లో 1 lakhsలలో శాలరీస్, నెంబర్ ఆఫ్ ప్రైవేట్ యూనివర్సిటీలో వస్తున్నాయి, అక్కడ మనం జాయిన్ కావచ్చు, జర్నల్స్ పబ్లిష్ చేయొచ్చు. సో ఇక్కడ స్కోప్ ఉన్న ఏరియా ఎక్కువ ఉంది, పీజీ తర్వాత స్కోప్ ఉన్న ఏరియా ఎక్కువ ఉంది, బట్ టైం టేకింగ్. మీరు ఇంకొకటి, మేము తొందర సెటిల్ కావాలి, మాకు బీదగా ఉన్నామంటే రీసెర్చ్ ఫెలోషిప్ కూడా ఇస్తున్నారు పీజీ తర్వాత. జేఆర్ఎఫ్
ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్, నీకు టాలెంట్ ఉండి నీకు సిఎస్ఆర్ కానీ నెట్ కానీ క్వాలిఫై అయ్యి ఉంటే నీకు స్కాలర్షిప్ ఇస్తారు. మిమ్మల్ని పిహెచ్డీ చేసేటప్పుడు విత్ స్టైఫండ్తో మీరు పిహెచ్డీ చేయొచ్చు. సో ఒక్కసారి ఆలోచన, బీఎడ్ అనేది ఒక లిమిటెడ్ ఏరియా, అంటే మీరు ఒక టీచర్గానే సెట్ కావచ్చు. ఎక్కడ గవర్నమెంట్ సెక్టర్ లేకుంటే ఇక వేరే ఆప్షనే లేదు, ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళి జాయిన్ కావచ్చు. ఓకే, ఇప్పుడు మీరు అర్థమై ఉంటుంది, మీరు తొందర సెటిల్ కావాలి, ఎక్కడైనా ప్రైవేట్ అయినా ఏం పర్లేదు, ఎంతో కొంత శాలరీకి అడ్జస్ట్ అయినా చేస్తా అనుకుంటే బీఎడ్కి వెళ్ళొచ్చు, టీచర్గా యు ఆర్ ఫిట్. బట్ ప్రైవేట్ సెక్టర్ ఒకళ్ళు పీజీ తర్వాత రీసెర్చ్కి వెళ్తా, నేను జేఎల్డిఎల్, ఒక గవర్నమెంట్ అదృష్టవశాత్తు గవర్నమెంట్ జేఎల్డిఎల్కి వెళ్తా అంటే అటు వెళ్ళొచ్చు. సో రీసెర్చ్ ఒక 5 years స్పెండ్ చేయండి రీసెర్చ్లో, డాక్టరేట్ వస్తుంది. మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళినా మీ స్థాయికి వస్తుంది. ఫారిన్కి వెళ్ళి పీడిఎఫ్ చేసుకోవచ్చు, డబుల్ పీడిఎఫ్ చేసుకోవచ్చు, మళ్ళీ బ్యాక్ వచ్చి మన ఇండస్ట్రీ, ప్రైవేట్ ఇండస్ట్రీలో సైంటిస్ట్గా చేయవచ్చు. సైంటిస్ట్ ఏ, సైంటిస్ట్ బి, సైంటిస్ట్ డి. సో పీజీ తర్వాత ఏం లేదు, బీఎడే అనే దారి ఏం లేదు. దేనికి ఉన్న అవకాశాలు దాన్ని, యూ ఆర్ ద డిసైడర్. నువ్వు చేసేది నువ్వు, నీకేది కావాలి, తొందర సెటిల్మెంట్ కావాలి, తక్కువ శాలరీతో అడ్జస్ట్ అవుతావు, లేట్ అయినా మంచి హైలీ పొజిషన్లో, లేట్ అయినా ఇదే మెయిన్ ఇంపార్టెంట్, లేట్ అయినా మంచి పొజిషన్లో ఉండాలి అంటే నేను నచ్చిన సబ్జెక్ట్లో పిహెచ్డీ చేయండి, మంచి సెటిల్మెంట్ ఉంటుంది. బట్ వీ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ ఏం జరుగుతుంది అనేది. గవర్నమెంట్ సెక్టార్లో జాబ్స్ వేస్తేనే వస్తుంది, ప్రైవేట్లో మాత్రం ఎప్పుడైనా జాయిన్ కావచ్చు. సో ఇది ఈ మొత్తం డిస్కషన్ విన్న తర్వాత యూ కెన్ డిసైడ్. ఇది ఏమీ వద్దు, బీఎడ్ వద్దు, పీజీ వద్దు, డిగ్రీతో మంచి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ కాండి, మంచి కోచింగ్ రెగ్యులర్గా, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్ ప్రాక్టీస్ చేయండి, యూ విల్ గెట్ జాబ్ ఈజీలీ. బ్యాంకింగ్ సెక్టార్ ఉంది, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రాడ్యుయేట్ లెవెల్స్ ఉంది, మెట్రిక్ లెవెల్ ఉంది, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఆర్ఆర్బి, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయ్యారు. బట్ యు ఆర్ ద డిసైడర్, నీకు ఏది కావాలంటే అటు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది బెస్ట్, విచ్ ఈస్ అంటే రెండు బెస్టే. బట్ నీ అవసరం బట్టి, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. నీకేంటి అవసరం, ఫస్ట్ నీ అవసరం ఏంటి గుర్తుపెట్టుకుని ఒకసారి పేపర్ మీద రాసుకుంటే అప్పుడు డిసైడ్ కానీ. ఇవాళ ద మొత్తం అవకాశాలు ఇవన్నీ, నువ్వు ఎన్నిలోకి వెళ్ళినా జాబ్ వస్తుంది. ఏదైనా ప్రైవేట్ సెక్టార్లో ఉంది, ఇవన్నీ గవర్నమెంట్ సెక్టార్లో ఉంది. బట్ డిసైడింగ్ అయ్యేది మాత్రం యు ఆర్ ద క్యాండిడేట్. నీకు ఏది కావాలో ఒక పేపర్ మీద రాసుకొని నేను ఎట్లా వెళ్ళాలి, 1 year సెటిల్ కావాలా, 2 years సెటిల్ కావాలా, ఫస్ట్ యువర్ రైట్ యువర్ క్వాలిఫికేషన్. నువ్వు సెటిల్ కావడానికి ఎంత టైం తీసుకుంటున్నావు, మీ పేరెంట్స్ సపోర్ట్ చేయడానికి ఎన్ని రోజులు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి, పీజీ తర్వాత పిహెచ్డీకి ఒకవేళ మీరు మంచి టాలెంట్ ఉండి సిఎస్ఆర్ నెట్ క్వాలిఫై అయితే పేరెంట్స్ సపోర్ట్ లేకుండా మనం ముందుకు వెళ్ళచ్చు, ఎందుకంటే వాళ్ళు స్టైఫండ్ ఇచ్చి చదివిస్తారు మనల్ని. సో రెండు బెస్టే. బట్ మీకు అందుబాటులో, మీకు నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ సిచ్యువేషన్, మీరున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎలా ఉన్నారు, మీరు తొందరగా సెటిల్ కావాలనుకుంటారా, ఆడవాళ్ళు అయితే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా, దాన్ని బట్టి మీరు డిసైడ్ అయ్యి క్వాలిఫికేషన్ చేసుకో. ఒక బీఎడ్ తర్వాత మళ్ళీ ఏం చేయలేమంటే, బీఎడ్ తర్వాత మళ్ళీ రీసెర్చ్కి వెళ్ళచ్చు. బీఎడ్ ఈజ్ అనదర్ క్వాలిఫికేషన్. బీఎడ్ తర్వాత ఆగిపోయినట్టే ఏం లేదు, గవర్నమెంట్ జాబ్స్ లేవు, ప్రైవేట్ సెక్టార్ లేదన్నప్పుడు యూ కెన్ గో ఫర్ పీజీని యూజ్ చేసుకొని రీసెర్చ్ సైడ్ వెళ్ళచ్చు. అలా కాదు అనుకున్నప్పుడు ఇది బీఎడ్తోనే అడ్జస్ట్ కావచ్చు. బీఎడ్ తర్వాత ఏదైనా గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ వస్తే యు ఆర్ ద విన్నర్. అలాంటి అవకాశాలు గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ లేనప్పుడు ప్రైవేట్ సెక్టార్కి కూడా మనం సెట్ కావాలంటే ఫ్లూయెన్సీ ఇంగ్లీష్, రీజనింగ్, అరిథమెటిక్ ఈ కంబైనింగ్ ఉంటే గవర్నమెంట్ సెక్టార్ కానీ ప్రైవేట్ సెక్టార్ కానీ ఈజీలీ యూ గెట్ ద జాబ్. బట్ థరోలీ రీడ్ కరెంట్ అఫైర్స్. ఎప్పుడు ఏ అవకాశాలను రావచ్చు గవర్నమెంట్ సెక్టార్లో, సో ప్రైవేట్ సెక్టార్లో కూడా అవకాశాలు ఉన్నాయి. సో డిసైడ్, తొందరగా జాబ్ రావాలి, తొందరగా సెటిల్ కావాలంటే, తొందరగా జాబ్ రావాలంటే బీఎడ్ తర్వాత ఎంత జాబ్ రావాలంటే నీ చేతులు లేదు కదా. గవర్నమెంట్ జాబ్స్ వేసినప్పుడు నీకు అవకాశం ఉంటుంది. జేఎల్ అయినా డిఎల్ అయినా పీజీ తర్వాత ఎంటెన్ రావచ్చు, రాకపోవచ్చు. సో రెండింటికి వెళ్ళి ప్రైవేట్ సెక్టార్, గవర్నమెంట్ సెక్టార్ రెండింటికి ఎలిజిబుల్ అయ్యే విధంగా మన స్కిల్స్ పెంచుకుంటూ వెళ్ళాలి. డిగ్రీ తర్వాత జాబ్ చేయొచ్చు, బీఎడ్ డిగ్రీ ప్లస్ బీఎడ్ తర్వాత జాబ్ చేయొచ్చు, పీజీ తర్వాత జాబ్ చేయొచ్చు, పీజీ ప్లస్ బీఎడ్తో కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫైనల్గా రెండు బెస్టే. ఏ రూట్ అయినా వెళ్ళండి, పర్ఫెక్ట్గా అండి జాబ్ కొట్టండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.